నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఆంధ్ర యూనివర్సిటీ ప్రమాణాలు పెంచి గత వైభవం తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చారని విమర్శించారు. Examination centers were chosen by collecting bribes from colleges for distance education. Inko pakkana illegal appointments. VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party. Continuing the retired professors as principals against the rules of the university. Inko pakkana adhyaksha, irregularities, violations against the norms and act provisions. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం గుంటూరులో జరిగింది. ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనల్ సెల్ అధ్యక్షులు వల్లూరి భార్గవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, ప్రొఫెషనల్ సెల్ అధ్యక్షులు వల్లూరి భార్గవ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ ప్రొఫెషనల్ సెల్ పనిచేస్తుందని వల్లూరి భార్గవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని బలపరిచి షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రొఫెషనల్ సెల్ పనిచేస్తుందని జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు, డాక్టర్ జాన్బాబు, బిళ్లా సునీల్, గడ్డంపాల్ విజయ్ కుమార్, జొన్న వెంకటరెడ్డి, శ్రీనివాసరావు, మంగయ్య, బుర్రా రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఓన్లీ పార్టీ దట్ ఈస్ లయబుల్, ఎలిజిబుల్ టు ఫైట్ అగేన్స్ట్ బీజేపీ. దయచేసి మీరు ఎలాంటి వేదిక మీద నుంచొని రాష్ట్ర ప్రయోజనాల కోసమని మీరు ధర్నాలు చేస్తున్నారో మీరు కూడా గమనించుకోవాలి. కరెంటు ఛార్జీలు పెంచింది మీరు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మీరు వదిలేసి వెళ్ళారు. మీరు వదిలేసి మీరు ఇవాళ మళ్ళా ఆటంకాలు సృష్టిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేది కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి నయవంచన లేకుండా స్ట్రేట్గా మేము ముందుకొచ్చి ప్రొఫెషనల్స్ కలుపుకొని ముందుకెళ్తామని తెలియజేస్తున్నానండి. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ పెంట్యాల శ్రీకాంత్ రోగులను పరీక్షించి పలు సలహాలు సూచనలు అందించారు. ఉచిత డాక్టర్ కన్సల్టేషన్తో పాటు పలు పరీక్షలను ఫ్రీగా రోగులకు నిర్వహించారు. కిడ్నీ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కిమ్స్ శిఖర హాస్పిటల్లో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లో ఆధునిక వైద్యం అందుబాటులో ఉందని డాక్టర్లు చెప్పారు. ఉచిత క్యాంప్ అనేది మనం నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపులో భాగంగా కిడ్నీకి వచ్చే ప్రతి సమస్యలు, యూరాలజీ, నెఫ్రాలజీ, అలాగే ఈ సమస్యలు రాకుండా ఉండడం కోసం అవసరమైన పరీక్షలు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. సో ఈ పరీక్షల్లో భాగంగానే మనం క్రియాటినిన్, అలాగే మూత్రంలో పరీక్ష, అవసరమైన వాళ్ళకి స్కానింగ్, మరి ఇతరత్ర పరీక్షలు కూడా మనం చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ కిమ్స్ శిఖర హాస్పిటల్లో మేము కిడ్నీకి సంబంధించిన అన్ని వైద్య సేవలు, అత్యాధునికమైన సిఆర్ఆర్టీ దగ్గర నుంచి కిడ్నీ మార్పిడి సేవలు, రక్తం శుద్ధి చేసే సేవలు, కిడ్నీ బయాప్సీ సేవలు, అలాగే చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ సమస్యలు అన్నిటికీ కూడా మేము ఇక్కడ అందుబాటులో అత్యంత నిపుణులతో మేము వైద్యం అందిస్తూ ఉన్నాము. సో ఈరోజు కిడ్నీ డే సందర్భంగా ఇక్కడ యూరిన్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, క్రియాటినిన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ, ఇంకా స్కానింగ్ సంబంధించి ఇవన్నీ ఉచితంగా చేయబడుతున్నాయి. సో ఇది సాయంత్రం 5 గంటల వరకు ఇవన్నీ ఉచితంగా చేయబడతాయి. సో అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రెండోది, రాళ్ళు వచ్చినా అశ్రద్ధ చేయకూడదు. యూరిన్ అంటే ప్రాస్టేట్ సంబంధించి కూడా చాలామంది అశ్రద్ధ చేస్తారు. వయసు పెరిగింది కదా, యూరిన్ ఎక్కువసార్లు వస్తే ఏం పర్లేదు అనుకుంటారు, కానీ లోపల కిడ్నీలు కూడా పాడవుతూ ఉంటాయి. సో యూరిన్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ తొందరగా చేయించుకోవడం మంచిది. ఆర్ అగ్రహారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 29వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మార్చి 17వ తేదీ వరకు జరగనున్నాయి.
ఆర్యగ్రహంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. విష్ణు సహస్రనామార్చన, విశ్వక్సేన పూజ, అగ్ని ప్రతిష్ఠ హవనము నిర్వహించామని ఆలయ అర్చకులు గుదిమెళ్ల సత్యనారాయణాచార్యులు తెలిపారు. భక్తులంతా విచ్చేసి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. శనివారం ఉదయం సుమారుగా 10 గంటలకు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి గ్రామోత్సవం, దివ్య రథోత్సవం జరుగుతుంది. స్వామికి ఇత్యాది కార్యక్రమాలు అన్నిటిలో కూడా భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మార్చి 17 నుంచి 31 కానీ ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని డీఈఓ రేణుక వెల్లడించారు. డీఈఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో 10వ తరగతి పరీక్షల అబ్జర్వర్ డైరెక్టర్ పి పార్వతి, ఏసీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. మొత్తం 150 కేంద్రాల్లో 30,410 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారని డీఈఓ రేణుక వెల్లడించారు. 6 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు తమ హాల్ టికెట్ బస్ కండక్టర్కు చూపితే ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. పరీక్ష సమయానికి గంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఈ నెల 17 తారీఖు నుంచి 31 తారీఖు వరకు జరగబోతున్నాయి. 31 లేదా 1వ తారీఖునే ఈ చివరి ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్ అన్నది ఆ రంజాన్ యొక్క ఫెస్టివల్ని బేస్ చేసుకుని 31 కానీ లేదా 1 కానీ జరగడం జరుగుతుంది. సో మన గుంటూరు జిల్లాకి వచ్చేసరికి రెగ్యులర్ విద్యార్థులు 29,449 మంది విద్యార్థులు, అలాగే 961 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు, గతంలో ఫెయిల్ అయిన అభ్యర్థులు, మొత్తం 30,410 మంది విద్యార్థులు మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో రాయబోతున్నారు. అలాగే 150 పరీక్షా కేంద్రాలను మనము ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు డివిజన్లో 96 కేంద్రాలు, అలాగే తెనాలి డివిజన్లో 54 కేంద్రాలు, మొత్తం 150 కేంద్రాలు జరగబోతుంది. ఈ ఏడాది మనకి అపాస్ యొక్క ఎగ్జామ్స్ కూడా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మన టైం టేబుల్తో పాటే జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా 1133 మంది విద్యార్థులు రాస్తున్నారు. వీటికి సంబంధించి మన సెంటర్స్లోనే ఈ 150 కేంద్రాల్లోనే 20 కేంద్రాలు, అలాగే ఒక జిల్లా జైలు, ఒకటి డిస్ట్రిక్ట్ జైలు ఉంది కదా, అక్కడ కూడా ఒక కేంద్రం, మొత్తం 21 సెంటర్స్లో 1133 మంది విద్యార్థులు రాస్తున్నారు. వీళ్ళు కూడా ఆన్ పార్ విత్ రెగ్యులర్ స్టూడెంట్స్కి మనము ప్రతి సెంటర్లో కూడా 2 రూములు 3 రూములు అలా కేటాయించడం జరిగింది. సో ఎగ్జామ్స్ అంతా కూడా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కలెక్టర్ గారి ఆధ్వర్యాన కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరిగింది. వాళ్ళందరికీ కూడా మేడం ఆదేశాలు ఇచ్చినారు. దీన్ని పూర్తిగా పకడ్బందీగా ఎటువంటి అవతవకలు చోటు చేసుకోకుండా చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేశాము. అలాగే సమస్యాత్మకంగా ఐడెంటిఫై చేసిన ఒక 6 కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాము. అలాగే పిల్లల్ని కూడా 1 గంట ముందే, మేము మొదటి ఎగ్జామ్ రోజు కూడా 1 గంట ముందే వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు చేసేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అలాగే చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ క్లాసెస్కి కూడా పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయమని కూడా అన్ని కేంద్రాల్లో కూడా మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పిల్లలకి ఫ్రీగా కూడా, అంటే బస్సు వాళ్ళు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ వాళ్ళ బస్సులు కూడా ఫ్రీగా వాళ్ళకి టికెట్ లేకుండానే అలౌ చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి విద్యార్థి తమ పేర్లు సర్నంబర్తో సహా సరిచూసుకోవాలని, లేకుంటే ఉన్నత చదువులకు ఇబ్బందులు తలెత్తుతాయని పరీక్షల అబ్జర్వర్ డైరెక్టర్ పి పార్వతి వెల్లడించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో టి రామయ్య, శివ, కాసిం పాల్గొన్నారు. పిల్లల సర్నేమ్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇవన్నీ కూడా కరెక్షన్స్. ఈ కరెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు నామినల్ రోల్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయడం లేదు. స్కూల్ లెవెల్లో హెడ్ మాస్టర్స్ పిల్లల యొక్క సర్నేము, నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా స్పెల్లింగ్తో సహా కరెక్ట్గా చూసుకుంటే తర్వాత ప్రాబ్లం ఉండదు. దీన్ని బట్టే రేపు ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ పిల్లలకి ఇష్యూ అవుతుంది. ఇష్యూ చేసిన తర్వాత ఆ పిల్లలు చూసుకోకుండా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత చూసుకొని ఇబ్బంది పడి అప్పుడు కరెక్ట్ చేయండి అని చెప్పి పెట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే నామినల్ రోల్ ప్రిపేర్ చేసేటప్పుడే హెచ్ఎంస్ కేర్ తీసుకోవాలి. అక్కడ క్లర్క్ మీద ఎవరి మీద వదిలేయకుండా ఎవరు ప్రిపేర్ చేసినా ఫైనల్గా హెచ్ఎం గారు ఖచ్చితంగా ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. అలాగే పిల్లలు, తల్లిదండ్రులు కూడా
నామినల్ రోల్లో ఏదైతే డేటా ఉందో అది కరెక్టా కాదా అని వాళ్ళు కూడా చూసుకొని కన్ఫర్మ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలా చేస్తే మాకు డైలీ 3-4 కరెక్షన్స్ ప్రతిరోజు కూడా కమిషనర్ గారికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కేర్ తీసుకున్నటువంటి హెచ్ఎంస్ చాలామంది ఉంటున్నారు రాష్ట్రంలో. కాబట్టి ఈ జిల్లాలో అలాంటిది ఏం లేకుండా మరి పిల్లల బయోడేటా మొత్తం కూడా కరెక్ట్గా నామినల్ రూల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భాష్యం విద్యా సంస్థల క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. కళాశాల పీజీ ఫిజిక్స్ విభాగాధిపతి శరత్ కుమార్ మరియు కెమిస్ట్రీ విభాగాధిపతి అనూష గడిచిన నెలలో తమ కళాశాలలో పీజీ విద్యార్థులకు 3 క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లు జరిగినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల ఇన్ఛార్జ్ చాంద్ బాషా, రామకృష్ణ, భాష్యం రామసేతు క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుభాషిణి, కళాశాల అధ్యాపకులు పూజ, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులను కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మరియు కళాశాల డైరెక్టర్ డాక్టర్ జె ఉమా మహేశ్వరరావు, భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ అభినందించారు. So this campus is called as the heart of the Bhashya. Agent lead the So this campus is called as the heart of the Bhashya. In ancient time. బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. మూల విరాట్లకు అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. ఉత్సవ సభకు ఆలయ పాలక మండలి అధ్యక్షులు సిహెచ్ మస్తానీ అధ్యక్షత వహించారు. కారంచేడు వశిష్టాశ్రమ ఉత్తర పీఠాధిపతి, సర్వ అధికార ప్రతినిధి విశ్వాంభరానందగిరి స్వామి, సాహితీవేత్తలు నారాయణం ప్రసాదాచార్యులు, నారాయణం శేషుబాబు, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను ఊటుకూరి నాగేశ్వరరావు, సూరపనేని శ్రీరామచంద్రమూర్తి, కన్నెగంటి బుచ్చయ్య చౌదరి తదితరులు పర్యవేక్షించారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా అంతే వైభవంగా సాగుతున్నాయి. కాబట్టి కళ్యాణం 10 నిమిషాల్లో ప్రారంభం చేస్తారు. కళ్యాణంలో అయిపోయేంత వరకు కూడా అందరూ కూడా కూర్చొని స్వామివారి యొక్క ప్రసాదం ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తారు. కాబట్టి స్వామివారి యొక్క ప్రసాదం తీసుకొని స్వామివారి యొక్క ఈ కళ్యాణం చూసే ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణం కూర్చున్నటువంటి వాళ్ళతో సహా మీకు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ప్రసాదం ఒక లడ్డు పరమాత్ముడు ద్వారా మనం ఆంతరిక శక్తి పొందుతాం. ఎందుకంటే భగవంతుడు సర్వగుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు. శాంతి, ప్రేమ, ఆనందము, సుఖము, పవిత్రత, శక్తి, ఈ గుణాలన్నిటిలో సాగరం లాంటి వాడు, అందరికీ ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. అతడి ద్వారా ఎప్పుడైతే మన మనస్సు బుద్ధి యొక్క కనెక్షన్ భగవంతుడితో జోడిస్తామో అప్పుడు మనం అతని ద్వారా ఆంతరిక శక్తి, శాంతిని, ప్రేమని, ఆనందాన్ని అనుభూతి చేయగలుగుతాం. ఈ ప్రపంచంలో చూడండి, మనిషి ఎంత ధనం వెనుక పరిగెడుతున్నారు, ఎంత సాధనాల వెనుక పరిగెడుతున్నారు. దేనికోసం? హ్యాపీగా, సంతోషంగా ఉండాలి అని. సాధనాల వెనుక పరిగెడుతున్నాం, కానీ ఎంతసేపు సంతోషంగా ఉండగలుగుతాం? గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనులు చేయటానికి రోజువారీ వేతనంపై కార్మికులు అవసరమని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఆసక్తి ఉన్న కార్మికులు లేదా గ్రూపుల ప్రతినిధులు జీఎంసీ కాల్ సెంటర్ నంబర్ 0863234510 కాల్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. నగరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థాలు తరలింపు కోసం ట్రాక్టర్లు సరఫరా చేసేవారు కూడా కాల్ సెంటర్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.